రైట్. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పెట్రోలేనా? పెట్రోల్‌లో ఇంకేమైనా కలుస్తుందని. కొన్ని బంకుల్లో మనకి పెట్రోల్‌లో కిరోసిన్ కలవడమో, లేదంటే బయట లూజ్ పెట్రోల్ అమ్ముతున్నప్పుడు పెట్రోల్‌లో కిరోసిన్ కలుపుతూ ఉంటారు. అది మనందరికీ తెలుసు. ఇంకా వర్షాల టైంలోని లేదంటే కొన్ని కొన్ని సమయాల్లోని పెట్రోల్‌లోని వాటర్ గూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది గూడా చాలా రకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగాను పెట్రోల్‌లోని అసలు ఏం కలుస్తుంది అని చూసుకుంటే పెట్రోల్‌లోని ఇథనాల్ అనేది ఒకటి కలుస్తూ ఉంటుంది. సో, ఆ ఇథనాల్ అనే ఆయిల్ 1% ఒక లీటర్‌కి కలుస్తూ ఉంటుంది జనరల్‌గా మనం వేసుకుంటే. సో, ఇప్పుడు మాత్రము ఏదైతే మనకి యుద్ధం నేపథ్యంలోని పెట్రోల్ కొరత అనేది వచ్చిందో, అలాగే గ్యాస్ కొరత అనేది వచ్చిందో, కొద్ది రోజుల పాటు మనకి పెట్రోల్ బంకుల్లో గాని, అలాగే గ్యాస్‌కి సంబంధించి గాని సిలిండర్‌లు టైంకి రాకపోవడము, దానికున్న గడువును పెంచడము, అలాగే పెట్రోల్ లేకపోవడము, బోర్డులు పెట్టేయడం, నో పెట్రోల్ అని చెప్పేసి బంకులు బోర్డులు పెట్టడం, ఇవన్నీ గూడా చూసారు ప్రజలందరూ గూడా. సో, ఏప్రిల్ 1 నుంచి గూడా మనకి కొన్ని మార్పులొచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి గూడా ఈ పెట్రోల్‌లోని ఏదైతే ఇథనాల్ అనే దాన్ని కలుపుతూ ఉంటారో ఇది 1% కలపాలి. బట్ అది ఇప్పుడు 2% కలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 20% అయినట్టన్నమాట మనకి కలిసే దానిలోని. సో, అసలు ఇథనాల్ కలపడం వలన ఎలాంటి సమస్యలొస్తాయి అనేది అనుకుంటే, ఇథనాల్ ఎక్కువగా గనక కలిపితే వాహనాలు మైలేజ్ అనేది రాదు. దాని ఇంజిన్స్ అనేవి పాడయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలనేవి చెడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇథనాల్ కొంతవరకు అంటే ఇప్పుడు మనం బంగారంలోన రాగి ఇట్లాంటి కొన్ని మెటల్స్ ఏవైతే కలుపుతామో సో కలపకపోతే దాన్ని మనం స్ట్రెచ్ చేయడానికి గాని, దాన్ని మౌల్డ్ చేయడానికి గాని కుదరదు. సేమ్ పెట్రోల్ గూడా అలానే. ఇథనాల్ అనేది దానిలో కలుపుతారు కొంత పర్సెంటేజ్. బట్ ఆ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు పెంచారు. ఎందుకంటే మనకి పెట్రోల్ దిగుబడి అనేది తగ్గిపోయింది కాబట్టి. సో, ఇథనాల్ కలపడం అనేది కొంచెం పెరిగింది. మరి ఈ 20% ఇథనాల్ కలుపుతూ ఉన్నప్పుడు ఇథనాల్ రేటు పెట్రోల్‌తో కంపేర్ చేసుకుంటే మనకి పెట్రోల్ రూ. 100 ఒకవేళ ఉన్నట్టయితే లీటర్‌కి ఇథనాల్ రూ. 80 ఉంటుందన్నమాట. సో, ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. దాదాపు రూ. 20 వ్యత్యాసం ఉంటుంది. మరి ఈ వ్యత్యాసం ఉండేటప్పుడు మనం సపోజ్ లీటర్ గనక రూ. 100కి కొట్టించాము అనుకోండి ఇప్పటి వరకు గూడా. అంటే మనకి ఈ కొరత రాకముందు వరకును. ఇప్పుడు ఇథనాల్ అప్పుడు 1% కలిసేది మనకి. సో, ఇప్పుడు 2% కలుస్తుంది కాబట్టి పెట్రోల్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ మన దగ్గరున్న స్టాక్ అనేది పెట్రోల్ స్టాక్ అనేది గూడా ఇక్కడ మనము రెండింటిని కవర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, అక్కడ ఇథనాల్‌ని 20% అంటే 2% కలుపుతున్నారు గాబట్టి, ఆ రూ. 100 పెట్రోల్ ఇప్పటి వరకు ఏదైతే మనం పర్చేజ్ చేసామో, ఈ పర్చేజ్‌లోని ఇథనాల్ రేటు తక్కువ గాబట్టి, పెట్రోల్ రూ. 100 ఉన్న పెట్రోల్ రూ. 80కే ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే రేటు తగ్గాలి. బట్ ఏంటంటే రేటు తగ్గకుండాను అదే రేటు మెయింటైన్ అవుతూ ఉంది. మరి ఈ విషయంలోన కేంద్ర ప్రభుత్వము ప్రజల్ని మభ్యపెడుతోందా? మోసం చేస్తోందా ఒక రకంగాను? సో, ఇలాంటి వార్తలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. చాలా మంది మేధావులు అంటే అందరూ గూడా పెట్రోల్‌లో ఏం కలుస్తుంది? ఇథనాల్ ఉందా? కిరోసిన్ ఉందా? ఇవేమి చూడం మనం. బంక్‌కెళ్తాము. బంక్‌లో పెట్రోల్ ఫ్యూయల్ కొట్టించుకుంటాము. అది ఎంత పర్సెంటేజ్ అంటే 72 ఉందా? 74 ఉందా? దాని కన్సిస్టెన్సీ ఎంతుంది ఏంటనేది చూసుకుంటూ ఉంటాం కొంతమంది. అసలు అది గూడా తెలియకుండా బ్లండ్‌గా కొట్టించుకునే వాళ్ళు గూడా ఉంటారు. బట్ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ ఇథనాల్ అనే మాట తరచూ మనం వింటున్నాం గాబట్టి అసలు ఇథనాల్ ఏం పని చేస్తుంది? దేనిలో కలుపుతారు? దాని పర్సెంటేజ్ ఎంతుంటుంది? దాని కాస్ట్ ఎంతుంటుంది? ఇది కలపడం వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎలాంటి నష్టం ఉంటుంది? దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో గూడా కొంత అవేర్‌నెస్ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రభుత్వం మభ్యపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇథనాల్ రేట్ తక్కువ గాబట్టి పెట్రోల్ కన్నాను. ఇప్పుడు పెట్రోల్ రేటు కంపల్సరీగా తగ్గాల్సిన అవసరం ఉంది. బట్ పెట్రోల్ రేటు తగ్గలేదు. అది ఇప్పుడు ప్రజలకి భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇథనాల్‌ని ఎక్కువ పర్సెంట్ కలపడం వలన పెట్రోల్‌లోని వాహనాలు దెబ్బతింటూ ఉన్నాయి. మైలేజ్ రాదు మనకి. లైక్ మనకి సిటీలోనే ఒక 20 కిలోమీటర్స్ గనక లీటర్ పెట్రోల్ వచ్చిందంటే మాత్రం ఇథనాల్ వేసిన వాహనాల్లో మాత్రము 15 కిలోమీటర్సే వస్తుంది మైలేజ్. సో, ఈ రకంగా మైలేజ్ చేంజ్ అయిపోతుంది. ఇంకా తక్కువ రావచ్చు. కొత్త వెహికల్స్‌కి అయితే అట్లా వస్తుంది. లేదు మీరు కొన్న వెహికల్ ఇంకా కొంచెం చానాలయిపోయింది. ఒక 2, 3 ఏళ్ళు గడిచిపోయింది అనంటే ఇంక మైలేజ్ ఇంకా చేంజ్ వస్తుంది. సో, దీని వలన భారీ నష్టం అయితే జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఇది గవర్నమెంట్‌ని తప్పుపట్టడానికి గాదు. ఇది ఒక క్వెషన్ రైజ్ చేస్తూ ఉన్నారు అందరూ గూడాను. ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్లి పెట్రోల్ రేట్ ఏమైనా కాస్త తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనేది చర్చ జరిగితే బావుంటుంది అనేదైతే ప్రజలందరూ గూడా కోరుకుంటున్న విషయం. అయితే దీనిలోని ముఖ్యంగా వస్తున్నదేంటి? సో, మనము ఈ ఇథనాల్ కలపడం అనేది మనం ఏప్రిల్ 1 నుంచి చూసుకుంటే అప్పటి నుంచి ఇథనాల్ మిక్సింగ్ అనేది పర్సెంటేజ్ పెరిగింది అనే వార్తలు వింటూ ఉన్నాము. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు మనకి 4-50 డేట్స్ మనం అప్పటి నుంచి వాడుతున్న వాళ్ళు ఒకసారి మీ వెహికల్స్‌ని అబ్జర్వ్ చేసుకోండి. దానిలో పొగ శాతం ఏమైనా పెరిగిందా? పొగ అనేది ఎక్కువ వస్తుందా? బండి ఇంజిన్ సౌండ్ చేంజ్ అయిందా? సో, ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదే. అండ్ ఈ 2023 నుంచి ఈ 20 అనేది ఇథనాల్‌కి సంబంధించి వచ్చింది. సో, 2023
ముందు వెహికల్స్ ఏవి కూడా ఇథనాల్ ఎక్కువ కలిపితే సపోర్ట్ చేయవు. ఇథనాల్ తక్కువ కలిపితేనే సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇథనాల్ ఎక్కువైంది కాబట్టి 2023 తరువాత కొన్న వాహనాలు మాత్రమే ఇప్పుడు ఉన్న పెట్రోల్ కి సపోర్ట్ చేస్తాయి వెహికల్స్. బిఫోర్ కొన్న వాహనాలు 2023 ముందు కొన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో వేటికి కూడా ఇప్పుడు ఇథనాల్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి పెట్రోల్ అనేది కరెక్ట్ గా సపోర్ట్ చేయదు. మనకి ఇంజన్ లో సౌండ్ వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది, బండి ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది, మైలేజ్ రాదు. సో ఇలాంటి చాలా మనం ఎక్స్పెక్ట్ చేయలేని ప్రాబ్లమ్స్ అన్ని కూడా బళ్ళల్లో స్టార్ట్ అయిపోతాయి. కార్లు కానీ ఏదైనా ఇంకా మీరు పెట్రోల్ వాడే వెహికల్ ఏదైనా కూడా సో ఈ ప్రాబ్లమ్స్ అనే వస్తాయి. మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. 2023 వెహికల్స్ కి కొంచెం పర్వాలేదు. ఈ 23 వెహికల్స్ వాడుతున్న వాళ్ళు మాత్రం రేటు మీద దృష్టి పెడుతూ ఉన్నారు. రేటు తగ్గాలి కదండి. ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ లో మాత్రం ఈ డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇథనాల్ వలన వాహనాలు పాడయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. రేటు తగ్గితే మంచిది. కొంచెం అట్లీస్ట్ బండి పాడైపోతుంది అనే బాధ ఉంటుంది. బట్ రేటు కనీసం పెట్రోల్ అయినా రేటు తగ్గితే సామాన్యుడు బ్రతకడానికి కొంచెం అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎత్తిన బండ పడకుండా ఉంటుంది అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి దీని మీద గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకుంటుంది.